వెనకబడిన వర్గాలైతే మాత్రం వెనకే ఉండిపోతామా? ముందుకు రావద్దా? ప్రజా జీవితంలో మాకు వాటా ఉండద్దా? నిగ్గదీసి అడుగుతోంది బీసీ వర్గాల రాజకీయం. ముఖ్యంగా బెజవాడ నడిబొడ్డున జెండా పాతేద్దాం రా అంటూ యుద్ధం మొదలైంది. నేరుగా లోక్సభకి టార్గెట్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు హుకుం జారీ చేసింది బెజవాడ బ్యాక్వర్డ్ దళం. ఎంపీ స్థానం కమ్మవారికేనా? బీసీలకు ఇవ్వరా? ఇవ్వనంటే చెప్పండి, ఇండిపెండెంట్లు అవుతాం, యుద్ధాన్ని గెలిచి చూపిస్తామని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బెజవాడలో కమ్మ కార్డుకు చెక్. ఈసారి ఎంపీ సీటుపై బీసీ కర్చీఫ్. ఎలుగెత్తి చాటిన వెనుకబడ్డ వర్గాలు 70 ఏళ్ల చరిత్రను తిరగరాస్తారా? బీసీల పొలిటికల్ ఫైట్ ఫలించేనా? ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల్లోకెల్లా 40 కులాల బీసీల వర్గానిదే పాపులేషన్ పరంగా పైచేయి. కానీ ఇప్పటిదాకా 17 సార్లు ఎన్నికలు జరిగిన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నాన్ బీసీలకే ఛాన్స్ దక్కింది. జిల్లాలో ఇంతమందున్నా ఒక్కరంటే ఒక్కరన్నా పనికిరామా? బెజవాడ ఎంపీ సీట్ ఇవ్వడానికి ఏ పార్టీ అయినా ఎందుకు ముందుకు రాదు అంటూ నిగ్గదీస్తోంది బీసీ కులాల కూటమి. బెజవాడలో ఆదివారం బీసీ మేధావుల కీలక సమావేశం జరిగింది. బీసీ రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ ఆధ్వర్యంలో 40 కుల సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. బెజవాడ గడ్డ బీసీల అడ్డా. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మా పాపులేషనే ఎక్కువ. పేరుకే మెజారిటీ పక్షం. ప్రజా జీవితంలో మాత్రం మైనారిటీలుగానే బతుకుతున్నాం. బీసీలకు తీవ్ర అన్యాయం ఇంకానా? ఇకపై చెల్లదని నిరసనకు దిగాయి వెనకబడ్డ వర్గాలు. ఈ మేరకు ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించి అల్టిమేటం ఇచ్చాయి బీసీ కుల సంఘాలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ అన్ని పార్టీల అధ్యక్షులకు అప్పీల్ చేస్తున్నాం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ చరిత్రను పరిశీలించండి. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి అడ్డుకట్ట వేయండి. 1952 నుంచి 2019 వరకు 17 సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే కేవలం ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం రాలేదంటే ఇది ప్రజాస్వామ్యమా లేదంటే ధనస్వామ్యమా, పెట్టుబడిదారీ వ్యవస్థ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము బీసీ పక్షపాతులం, మాది బీసీల పార్టీ అని చెప్పుకోవడమే తప్ప ఇక్కడ బీసీలకు ప్రోత్సాహం మాత్రం గుండుసున్నా. అందుకే ఈ అన్యాయం ఇకపై చెల్లదు. 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం బీసీలకే రిజర్వ్ చేయాలి. బీసీలను ప్రోత్సహించే పార్టీలకే మా మద్దతు. పార్టీలు ముందుకు రాకపోతే మేమే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. మాకు మేమే నాయకులుగా ఎదుగుతాం, తడాకా చూపిస్తాం. ఇది అన్ని పార్టీలకు బీసీలు ఇచ్చిన బహిరంగ హెచ్చరిక. ఇవ్వకపోతే ఖచ్చితంగా మా బీసీలందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఎవరైతే అగ్రకులాలకు సీట్ ఇస్తారో వాళ్ళని ఓడించే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మా బీసీలకి మాత్రమే విజయవాడ పార్లమెంట్ సీటు కేటాయించాలి. ఇన్నాళ్ళు మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు, కుర్చీలకు మాత్రం దూరం చేశారు. విజయవాడ ఎంపీ టికెట్ బీసీకి కేటాయించండి, ఇది మా న్యాయమైన డిమాండ్ అంటోంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం. మేము అడిగే దాంట్లో అత్యాశయం లేదు. ఉన్న జనాభా ప్రాతిపదికన చూసుకున్నా కూడా విజయవాడ ఏమంటున్నాం. గత 55 ఏళ్ల చరిత్రలో విజయవాడ ఏ వర్గానికి ఇచ్చారు, ఏ వర్గం వాళ్ళు ఏలారు అనే పాయింట్ మీరు గ్రహించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరికి ఇవ్వలేదు. బీసీలు అనేవాళ్ళు వాళ్ళకి ఓటు బ్యాంకుగానే చూశారే తప్పితే వీళ్ళకి పదవులు ఇద్దామనే ఆశ లేదు. మేము ఇరు పార్టీలకు చెప్తున్నాం, 2 పార్టీలు కూడా ఎవరైతే మనకి బీసీ విజయవాడ సీట్ని బీసీలు కేటాయిస్తారో వాళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మద్దతు ఉంటుందని ప్రత్యేకంగా మేము కూడా అందరం కూడా కృషి చేస్తామని పార్టీలను హెచ్చరిస్తూ మనవి చేస్తూ 2 పార్టీలు 3 పార్టీలు అవనండి బీసీలకి విజయవాడ సీటు మేము ఇస్తామని ప్రకటించండి. ప్రకటిస్తేనే మీ మనుగడ, లేకపోతే భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులు పాస్ చేస్తారని మనవి చేస్తున్నాం. కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు. బెజవాడ పాలిటిక్స్ లో దశాబ్దాలుగా నడుస్తోంది ఇదే ఫార్ములా. ఇక్కడ పోటీ చేస్తున్నవారు, గెలుస్తున్నవారు, వారి చేతిలో ఓడిపోతున్నవారు అందరూ కమ్మ సామాజిక వర్గం వాళ్లే. 3 సార్లు మినహా 1952 నుంచి ఇదే వరస. 1980లో చెన్నుపాటి విద్య కమ్మ వ్యక్తిని వివాహం చేసుకున్న బ్రాహ్మణ్. 1984లో వడ్డే శోభనాద్రీశ్వరరావు, 1996లో పర్వతనేని ఉపేంద్ర,
1999లో గద్దె రామ్మోహన్, 2004లో లగడపాటి రాజగోపాల్, 2014, 2019లో కేశినేని నాని. ఇలా 40 ఏళ్ల బెజవాడ రాజకీయ చరిత్రలో కమ్మ నేతలే విజేతలు. వైసీపీ కూడా 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019లో సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ని బరిలోకి దింపింది. ఈ ఇద్దరు కమ్మ సామాజిక వర్గం వారే. తెలుగుదేశం, ఆ తర్వాత వైసీపీ, ఇలా పార్టీలు మారినా పోటీలో నిలుస్తున్న అభ్యర్థులు మాత్రం కమ్మ కార్డే. విజయవాడ లోక్సభ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువే అయినప్పటికీ ఓటర్ల సంఖ్యలో మాత్రం బీసీలదే పెద్దపీట. మొత్తం 16 లక్షల ఓటర్లుంటే వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓటర్లు 14 లక్షలు. బీసీలు, మైనారిటీలు కలిపి 8 లక్షలు. అంటే సగానికి పైగా బలం వీళ్లదే. అందుకే ఈసారి ఎంపీ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. 2 ప్రధాన పార్టీలకు బీసీ సంఘాల నుంచి విజ్ఞప్తులు కూడా వెళ్లాయట. అటు రాజకీయ ప్రాధాన్యం కోసం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పాదయాత్రకు సైతం పిలుపునిచ్చింది బీసీ కులాల కూటమి. బీసీ సంఘాల అల్టిమేటం కి పార్టీలు కిందకు దిగొస్తాయా అనేది సస్పెన్స్ గా మారింది. బెజవాడ టీడీపీ ఎంపీ టికెట్ విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. వైసీపీ మాత్రం ఈసారి ట్రెండ్ ని మార్చి కమ్మ సామాజిక వర్గం నుంచి సైడ్ తీసుకోవచ్చని తెలుస్తోంది. మరి అధికార పార్టీ బీసీల వైపు మొగ్గు చూపుతుందా, మరోవైపు చూస్తుందా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. కేటాయించాలి, జగన్ ఎంపీ సీటు